భారత ప్రధాని నరేంద్ర మోదీ రామగుండ ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఆ మహాసభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్లోని ప్రజాసేవా భవన్ వేదికగా స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. జోగురామన్న చేస్తున్న అక్రమాలపై విమర్శలు గుప్పించారు. పెన్షన్లు, లోన్లు, స్కాలర్షిప్, రేషన్ కార్డులు, దళిత బంధు ఏవీ కూడా అమలు కాలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ఎంతమంది పేదలకు పంచారని ప్రశ్నించారు. వీటన్నిటిని అధిగమించి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదని 2014 కంటే ముందు పరిస్థితిని అంచనా వేసి 2016లో పునరుద్ధరణకు బడ్జెట్లో నిధులు కేటాయించి కరోనా వచ్చినా కూడా, కోవిడ్ మహమ్మారి వచ్చినా కూడా రికార్డు సమయంలో దాదాపుగా 3 సంవత్సరాల లోపే ఫ్యాక్టరీని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించి 6,300 కోట్లతోని 2020-2021 సంవత్సరంలో ఉత్పత్తిని చేసి ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాక్టరీ 100% రన్నింగ్, 100% ఉత్పాదక సామర్థ్యంతో పనిచేస్తున్నది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ. మన ఆదిలాబాద్ రాజకీయాల దృష్టికి వస్తే, నేను కంది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నేనెప్పుడు కూడా ప్రజల అభివృద్ధి గురించే మాట్లాడతా, ఆదిలాబాద్ డెవలప్మెంట్ గురించే మాట్లాడతా. నాకు ఆదిలాబాదే అమ్మ. జోగు రామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు, మీ చెంచాలు వ్యక్తిగత దూషణల జోలికి వస్తే, వ్యక్తిగత దూషణల జోలికి బూతులు తిట్టే స్థాయికి వస్తే మీ నీచమైన సంస్కృతికి, సంస్కారానికి అద్దం పడుతున్నది. మీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజల ఇండ్లు అడిగినందుకు మురిగిపిస్తున్నావా? మీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాసరెడ్డి రేషన్ కార్డులు అడిగినందుకు మురిగిపిస్తున్నావా? నేను విద్యార్థులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు స్కాలర్షిప్లు అడిగినందుకు మురిగిపిస్తున్నావా? ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, లోన్లు, సబ్సిడీ మీద లోన్లు మా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు ఎటువైనా అడిగినందుకు మురిగిపిస్తున్నావా? కంది శ్రీనివాసరెడ్డి అంశాల మీద మాత్రమే పోరాటం చేస్తాడు, ప్రజా సమస్యల మీదనే పోరాటం చేస్తాడు. కంది శ్రీనివాసరెడ్డి ఓన్లీ అంశాల మీద ఫైట్ చేస్తాడు, స్ట్రైట్ ఫైట్ అంశాల మీద. నేనేమన్నా నిన్ను ఎంత మందికి ఇండ్లు కట్టించినావు? జోగు రామన్న గారు, మీరు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎంత మంది బిడ్డలకు ఇండ్లు కట్టించినావు? 2014 తర్వాత 5 సంవత్సరాలు మంత్రిగా చేసినావు. శాసనం వ్యవస్థ ఎట్లా నడుస్తుందో తెలియదు.